Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నీట్ పేపర్ లీక్. ఈ కేసులో మాస్టర్ మైండ్ అరెస్ట్ అయ్యాడు. లాతూర్ కు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణిని అరెస్టు చేసింది సిబిఐ. నీట్ పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించారు పివి కులకర్ణి. పూణేలోని తన ఇంట్లో రహస్యంగా కోచింగ్ నిర్వహణ, నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏలో భాగంగా ఉన్నట్టు కులకర్ణిని గుర్తించారు. ఏప్రిల్ చివరి వారంలో ప్రశ్నాపత్రం లీక్ వ్యూహం పనినట్లుగా తెలుస్తోంది. ఇక జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ తేదీ ప్రకటించింది ఎన్టీఏ. ఈ నెల 3న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వివాదంతో ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయడం జరిగింది. ఇక పేపర్ లీకేజ్ కేసుపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. ఇక దీంట్లో కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా కులకర్ణి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ భరత్ నడిగి తెలుసుకుందాం. భరత్, ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 7 నిందితులు అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో అసలు కులకర్ణి పాత్ర ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కి సంబంధించినంత వరకు కూడా మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి లాతూర్ చెందిన కెమిస్ట్రీ లెక్చర్ పివి కులకర్ణి అయితే సిబిఐ అరెస్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ నీట్ ఎగ్జామ్ కు సంబంధించినంత వరకు కూడా పూణేలో తన ఇంట్లో రహస్యంగా కూడా కోచింగ్ నిర్వహిస్తున్నారంటూ కూడా ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఎన్టీఏ విభాగంలో ఈ కులకర్ణి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినంత వరకు కూడాను ఈ కులకర్ణియే క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఏప్రిల్ చివరి వారంలో ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసేందుకు వివరణ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈ పివి కులకర్ణి అనేటటువంటి వ్యక్తి నీట్ పేపర్ తయారీకి సంబంధించినంత వరకు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన రహస్యంగా తన ఇంట్లో కొంతమంది పిల్లలకి కోచింగ్ ఇస్తున్నారంటూ కూడా సిబిఐ గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ నెల 3న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ కు సంబంధించినంత వరకు పేపర్ లీక్ వివాదంతో ఒక్కసారిగా ఎన్టీఏ ఈ ఎగ్జామ్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. జూన్ 21న మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తా ఉంటూ కూడా ఎన్టీఏ ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అయితే పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు సిబిఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి 7 నిందితులను అయితే అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి నీట్ ఎగ్జామ్ కు సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏదైతే పేపర్ తయారీకి సంబంధించినంత వరకు అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి పివి కులకర్ణి ఉన్నటువంటి నేపథ్యంలో మాస్టర్ మైండ్ గా ఉన్న దీన్ని సిబిఐ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు సిబిఐ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ లీకేజ్ కు సంబంధించినంత వరకు కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యం. ఏ విధంగా పేపర్ లీకేజీ ప్రారంభించారు? తన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే కోచింగ్ ఇస్తున్నటువంటి స్టూడెంట్స్ ఒక్కరికే ఇచ్చారా, లేదా ఏ ఇతర సంస్థలకి ఏమైనా అందజేశారా, లేదా దీనికి సంబంధించినంత వరకు కూడా అకౌంట్స్ అన్ని ఇప్పటికే ఫ్రీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. అకౌంట్స్ కు సంబంధించినంత వరకు మరే ఆధారాలైనా కనిపిస్తున్నాయా? ఎక్కడి నుంచైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించినంత వరకు వ్యవహరించినటువంటి విధానం పైన దీన్ని వ్యవహరించినటువంటి కులకర్ణి వ్యవహారంపై కూడా పూర్తిగా సిబిఐ విచారణ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 7 నిందితులను అరెస్ట్ చేసినటువంటి సిబిఐ మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి కులకర్ణి అరెస్టుతో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు ఎవరైతే లీకేజీ అంశానికి సంబంధించి బాధ్యులు ఉన్నారో బాధ్యులకు సంబంధించినంత వరకు ఇంకెంతమంది ఉన్నారో ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించినంత వరకు దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ పేపర్ లీకేజీకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో లీకేజ్ జరిగిందనే దానిపై కూడా సిబిఐ పూర్తిగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్. ఒక కులకర్ణికి సంబంధించినంత వరకు 7 అరెస్ట్ చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఈ నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన పేపర్ లీకేజ్ జరిగింది, ఎక్కడెక్కడ ఈ లీకేజ్ జరిగింది అనే అంశంపై కూడా పూర్తిగా సిబిఐ దృష్టి సారించినటువంటి నేపథ్యం. మరొక వైపు ఎన్టీఏ జూన్ 21న ఈ ఏదైతే పేపర్ లీకేజీ అంశంతో
ఏదైతే ఈ నెల 3న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేస్తూ మరొకసారి తేదీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే పూర్తి విచారణ అనంతరం కూడా మరింత మంది బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు కులకర్ణి వెనకాతల ఇంకెవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారా లేదా కులకర్ణియా మాస్టర్ మైండా అనే దానిపై కూడా సిబిఐ పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇంకా దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అవడం సంచలనంగా మారింది. నీట్ 2020 ఎగ్జామ్ ఎన్టీఆర్ రద్దు చేయడం జరిగింది. అయితే ఇది ఒక విద్యార్థి నుంచి, అంటే ఒక విద్యార్థి వాళ్ళ నాన్న హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తూ ఉన్నారు, అక్కడికి పంపించడం జరిగింది హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి. ఆ తర్వాత తాను పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం, ఇక పోలీసు అదే విధంగా ఆ విద్యార్థి తండ్రి కలిసి ఇటు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళటం, ఇక దీన్ని మొదటిగా కంప్లైంట్ తీసుకోకపోయినప్పుడు ఎన్టీఏకి పంపించడము మెయిల్ ద్వారా. తర్వాత 3 రోజుల తర్వాత లీక్ అయినట్లుగా దర్యాప్తులో తేలి ఈ ఎగ్జామ్ ని రద్దు చేయడం జరిగింది. ఇక దీంట్లో ఒక లెక్చరర్ అంటే కులకర్ణియ దీంట్లో ప్రధాన నిందితులని ఇప్పటి వరకు నిర్ధారణ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ దర్యాప్తు అయితే సిబిఐ కొనసాగిస్తోంది.